హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. సో మీ పర్సన్ ఎనర్జీస్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చెక్ చేద్దాం. అండ్ ఇది ఒక పర్సనల్ రీడింగ్ అయితే కాదు, ఓకే. అండ్ ఓన్లీ జనరల్ రీడింగ్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. బట్ రీడింగ్ చూసే ముందు మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మీ మనసులో అనుకున్నప్పుడు చూడండి. అండ్ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, కానీ పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రివినియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు దసరాలోపు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఆఫర్ ప్రైస్లో మీకు అవైలబుల్ ఉన్నాయి, బోత్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్, ఓకే. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఇక్కడ మీరు ఏదైతే ఆపర్చునిటీ మిస్ అయ్యారనుకుంటున్నారో ద సేమ్ ఆపర్చునిటీ మళ్ళీ మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట, ఓకే. మేబీ అది జాబ్ ఆఫర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఆఫర్ అయి ఉండొచ్చు. అండ్ ఏదో ఒక రిలేషన్షిప్ ఏదో సడన్గా ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే ఎవరో మిమ్మల్ని కావాలని సడన్లీ గోస్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీరే సడన్లీ ఒక రిలేషన్షిప్ని ఎండ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ సెప్టెంబర్ మంత్లో మీరు ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ ద అదర్ పర్సన్ వాజ్ వెరీ సాడ్, ఓకే. సో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని మీరు ఆ ఎనర్జీస్ని రిలీజ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ అదే సేమ్ రిలేషన్షిప్ మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అవుతుంది. అండ్ దట్ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. ఈ పర్సన్ మీకోసం మిమ్మల్ని ఒక సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఈ పర్సన్. దిస్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్. అండ్ ఈ రిలేషన్షిప్ ఈ ఇయర్లోనే ఎండ్ అయిన రిలేషన్షిప్ అనమాట. 2025లో మీరు రిలీజ్ చేసిన రిలేషన్షిప్ ఇది, ఓకే. అండ్ ఈ పర్సన్ మేబీ మీ దగ్గర ఏదైనా మీరు ఏదైనా మీ పర్సన్కి ఆఫర్ చేసి ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ అది యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఓకే. మేబీ అది ఆఫర్ అయి ఉండొచ్చు, లేదా హెల్ప్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ మెయిన్. ఆ మనీ అది రిటర్న్ చేయడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ బట్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య, ఏదో ఆర్గ్యుమెంట్, అంటే మనీ కోసం మీరు మీ పర్సన్ని గోస్ట్ చేశారేమో అన్నట్టుగా ఫీల్ అవ్వడమో, లేదా మీరే ఇంకేదైనా అనడమో జరిగింది. సో అందుకే ఈ పర్సన్ మీ దగ్గర తీసుకున్న ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తారు. అండ్ కమింగ్ టు అదర్ ఆపర్చునిటీస్, ఏవైతే మీరు రిజెక్ట్ చేసేసారో, ఈ ఏదైనా ఒక జాబ్లో ఉండొచ్చు, మీరు ఆ జాబ్ మీకు నచ్చలేదు అండ్ మీరు రిజెక్ట్ చేశారు. ద సేమ్ జాబ్ మళ్ళీ మీరు ఎంత శాలరీ కోట్ చేస్తే అంత శాలరీ వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు అపాయింట్ చేయొచ్చు, ఓకే. సేమ్ వే బిజినెస్ ఆపర్చునిటీ కూడా అంతే. ఎవరి దగ్గరైనా మీరు కనుక పార్ట్నర్షిప్ కనుక తీసుకుంటున్నట్టయితే పార్ట్నర్షిప్ అది ఫస్ట్ మీకు నచ్చకపోవచ్చు, బట్ తర్వాత మీకేమనిపిస్తుందంటే సరే ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి ఇప్పుడే అని అనిపిస్తుంది. ఎస్, యూనివర్స్ కరెక్టే చెప్తోంది ఇక్కడ, మీకు మీ ఇంట్యూషన్ కరెక్టే చెప్తుంది. ఏదైనా ఆపర్చునిటీ ఇప్పుడు ఈ బై దిస్
29th ఆర్ 30th ఆఫ్ దిస్ మంత్, అంటే మంత్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ 1st 2nd 3rd ఆ డేట్స్లో కొన్ని ఆపర్చునిటీస్ ఆర్ కొన్ని రిలేషన్షిప్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సో వీటిని రిజెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి మీకు దే ఆర్ మెంట్ ఫర్ యూ అనమాట. అవి మీకోసమే యూనివర్స్ క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్. ఓకే, సో అవి తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ మీకు హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. అండ్ మీరు ఏదైతే ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆఫర్ వస్తుంది. ఓకే, అండ్ మీరు ఏదైతే ఈ రిలేషన్షిప్ ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు అనుకున్నారనుకోండి, అక్కడ సేమ్ రిలేషన్షిప్ మీరు అనుకున్నట్టుగానే మోడిఫై అవ్వి మీ దగ్గరికి రావచ్చు. అంటే ద పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ మీరు అనుకున్నట్టుగా చేంజ్ అయ్యి మీ దగ్గరికి రావచ్చు. ఎందుకంటే మీరు వన్స్ యూ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్ పర్సన్, అది ఇప్పుడు జరుగుతుంది, కానీ ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తున్నారు. బట్ అందుకే యూనివర్స్ మీకు మీ దగ్గరికి పదే పదే పంపిస్తుంది ద సేమ్ పర్సన్, ద పాస్ట్ పర్సన్. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ మెంట్ ఫర్ యూ. అండ్ బట్ మీరు అనుకోవచ్చు, బట్ ఆ పర్సన్ అదర్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఆర్ అలాంటి కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతో మీరు కమిట్ అవ్వకూడదు. అలాంటి ఉంటాయి, మీకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఓకే, కరెక్టే అది, కానీ తెలియదు మీకు అది ఆ సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయిపోతుంది ఇన్ ఫ్యూచర్ అనేది మీకు తెలియదు. బట్ వై దే ఆర్ కమింగ్ బ్యాక్ అనేది మాత్రమే మీరు చూసుకోవాలి. అంటే మేబీ దే ఆర్ లీవింగ్ దేర్ పాస్ట్, అలాంటిది ఏదో జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది, మీ లైఫ్లోకి రిటర్న్ అవుతుంది. పాస్ట్ రిలేషన్ ఆఫ్ దిస్ లైఫ్ అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. ఓకే, సో కానీ మీరు జగుల్ అవుతున్నారు ఇక్కడ. అంటే మేబీ జాబ్ ఆఫర్స్ కూడా మీకు 2 రావచ్చు, అండ్ దిస్ రిలేషన్షిప్ ఆఫర్స్ కూడా 2 రావచ్చు. ఓకే, అన్ని టూ ఆఫర్స్, టూ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ మీరు దాంట్లో ఒకటి చూస్ చేసుకోవడానికి చాలా జగల్ అవుతారు. బట్ ఎనీ హౌ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అండ్ ద బెటర్ ఆప్షన్ మీరు చూస్ చేసుకునేలా మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ ఇలాంటి విషయాల్లో మీకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, సో యూనివర్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే విషెస్ చేశారో ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది యూనివర్స్. అంటే మీకు ఏదైతే మీ ఫేట్లో ఉందో, మీ ఫేటెడ్ కనెక్షన్, ఫేటెడ్ జాబ్, ఫేటెడ్ బిజినెస్, ఏవైతే మీ ఏమంటారు దాన్ని, నసీబ్, తలరాత అంటారు కదా మీరు. సో అది మీకు ఏదైతే రాసి పెట్టుందో అవన్నీ కూడా మీకు 1 by 1 ఆఫర్స్ అనేవి యూనివర్స్ మీకు గ్రాంట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా మీరు ఒకప్పుడు విష్ చేశారు, యూనివర్స్ని, డివైన్ని విష్ చేశారు. సో ఇదంతా కూడా మీకు ఇప్పుడు ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే టైం అనమాట ఇది. సో వీటన్నిటిని కూడా మీరు గ్రాబ్ చేసుకోండి. అది ఏదైనా కూడా, ఏ రిలేషన్షిప్ అయినా మీకోసం అనే ఉండబట్టే ఆ రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తుంది. లేదు అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ రారు. సేమ్ వే జాబ్ ఆర్ బిజినెస్ కూడా, ఆ జాబ్ కానీ బిజినెస్ కానీ అది దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది అని మీరు ఒకప్పుడు మేనిఫెస్ట్ చేశారు. సో యూనివర్స్ ఇప్పుడు అదే మీకు కరెక్ట్ అని చెప్పి ఆ ఆపర్చునిటీస్ని మీకు ఇస్తుంది. సో మీరు రిజెక్ట్ చేయకుండా, ఒకవేళ మీకు నమ్మకం లేకపోయినా ఈ జాబ్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ ఫైనాన్షియల్ ఇంకేదైనా ఉంటుంది కదా, అలాంటివి ఏ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మీరు వాటిని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి చూడండి. ఇన్ కేస్
అవి తర్వాత మిమ్మల్ని ఒకవేళ ఇబ్బంది పెడితే వాటిని మీరు రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఈ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మీకు రాబోయేదంతా కూడా ఒక అక్టోబర్ 23 లోపు రాబోయేదంతా కూడా మీకు హ్యాపీనెస్ ఇచ్చే టైం అన్నమాట. సో ఈ టైంలో మీ లైఫ్లోకి వచ్చేవన్నీ కూడా మీకు హ్యాపీనెస్నే ఇస్తాయి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్. ఓకే, హెల్త్ అనేది ఇక్కడ చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యాయి. ఓకే, సో ఈ హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం, యోగా, జిమ్కి వెళ్ళడం అలాంటి ఏదన్నా మీరు అదొక డైలీ రొటీన్లో మీరు యాడ్ చేసుకోవాలి. చాలామందికి అలవాటు ఉండదు. ఓకే, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసిన హెల్త్ ఇష్యూసే ఇన్ ఫ్యూచర్ మేజర్ ఇష్యూస్గా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి హెల్త్ సప్లిమెంట్స్ ఏదైనా తీసుకోండి, గ్రీన్స్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ కంటెంట్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది కూడా ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఇవే ఉన్నాయి ప్రజెంట్ అయితే. కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు ప్రజెంట్ మీకు. ఇక్కడ రీడింగ్లో ఇలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి. ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఈ సీజన్లో అలర్ట్గా ఉండమని కూడా చెప్తోంది ఇక్కడ. ఎందుకు అంటే చాలా కేర్లెస్గా మనం డైలీ రొటీన్లో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా అదే పోతుందిలే అన్న ఇదిలో వదిలేస్తాం మనం, కానీ అది కరెక్ట్ కాదు. సో అది కూడా చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అండ్ ఏంజల్స్ ఎప్పుడు మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మీకు ఏదైనా ఒక ప్రాబ్లం రాబోతుంది అన్నప్పుడు మిమ్మల్ని వెంటనే వార్నింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఈ వార్నింగ్ అనేది ఎలా వస్తుందనంటే మీకు నెంబర్ 18 ఎక్కువ కనిపిస్తుంది, నెంబర్ 16 ఎక్కువ కనిపిస్తుంది, నెంబర్ 13 ఎక్కువ కనిపిస్తుంది. అదేంటంటే వార్నింగ్ అనమాట. అంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఏదో రాబోతుంది, సో టేక్ కేర్ అన్నట్టుగా యూనివర్స్ మీకు చూపిస్తుంది. ఆయా నేచర్ సైన్స్ అవి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.